ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రియమైన వారలారా, అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమైన తరువాత ఎంతో ఘనముగా మాట్లాడుతూ వచ్చిన మాటలు, ఆయనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. ఆయనకేం చెప్పినాడు? 75 సంవత్సరాల వయసులో పిలిచి నీ సంతానం ఇస్తా అని చెప్పినాడు. నేను విస్తరింపజేస్తాను. 25 సంవత్సరాలు ఆయన దేవుని వైపు కనిపెట్టవలసి వచ్చింది. దేవుడు మనుషుల యొక్క ఓపికను చూసినట్టుగా ఆయన ఓపికను చూసినాడు. ఆయన ఓపిక తర్వాత 100 సంవత్సరాలకు ఒక కొడుకునిచ్చిన తర్వాత ఆ కొడుకును బలి అర్పించమన్నాడు. ఆ సమయంలో ఆయన విశ్వాసము పరీక్ష గుండా వెళ్ళింది, పరిశోధన గుండా వెళ్ళింది. ఆయన ఏమాత్రము సంశయం చూపించకుండా దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళి ఆయన ఏక కుమారుని తీసుకొని పోయి బలి అర్పించినాడు. అయితే దేవుడు ఎట్లా అంటే, మనకేం అవసరమో ఆయనకు సమస్తం తెలుసు. మనకు ఏది మేలో అది ఆయనకు తెలుసు. ఇస్సాకుకు బదులుగా ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను సమస్త విషయంలో పోషిస్తా అని చెప్పిన. నువ్వు నీ తండ్రి ఇంటి నుండి, నీ తల్లి ఇంటి నుండి నువ్వు బయటకు వస్తే నేను నిన్ను పోషిస్తా అని చెప్పిన. నీకు ఏవో అవసరమో నీవేది అడిగితే అది ఇస్తానని చెప్పినాడు. ఆయన మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతం మీద బలి అర్పించడానికి వెళ్తే, తన కుమారుని బలిద్దామనుకుంటే దేవుడు అది ఆపి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఇయ్యడానికి ఇష్టపడ్డాడు. గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ప్రభువును అక్కడనే సాదృశ్య రూపకంగా గొర్రె పిల్లగా ఇచ్చేసినాడు. ఎంత విచిత్రం చూడండి. ఆ తర్వాత అబ్రాహాము చేసిన ఈ పనికి దేవుడు ముగ్ధుడైపోయినాడు, సంతోషపడ్డాడు. సంతోషపడి ఈ వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. ఏమనంటే, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత ఘనమైన మాట! దేవుడు తను తానే ప్రమాణం చేస్తూ వచ్చినాడు. నా తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. దేవుని కన్నా గొప్పలు ఎవరు లేరు కాబట్టి తన తోడు అని ప్రమాణం చేస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రాము యొక్క విధేయతకు అబ్రాముకు తగిన వాగ్దానం, అబ్రాముకి ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుతూ వచ్చినాయి. అయితే మనము మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, నీవు నా మాట వినినందున అన్నాడు. ఈనాడు నీవు నేను దేవుని మాట ఎంతవరకు వింటున్నాం? అది మన జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుని మాట వినడం అంటే అది జీవము. నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు వాడు నశింపక నిత్య జీవంలోకి వచ్చినాడు. వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి, నశింపక నిత్య జీవంలోనికి వచ్చినాడని రాయబడింది. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని రాయబడ్డది. ప్రియ సహోదరులారా, ఈ దినము నీవు నేను దేవుని మాట విన్నామని భ్రమలో బతుకుతున్నామా? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామా? అది మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన మాట వింటే ఎట్లా అంటే 100% వినాలి. మనం ఎట్లా అంటే ఆదివారం వింటే మళ్ళీ సోమవారం దాకా వినం, అట్లా ఉండొద్దు. ఉదయం వింటే సాయంత్రం వినం, సాయంత్రం వింటే మధ్యాహ్నం వినం, మధ్యాహ్నం వింటే రాత్రి వినం, ఇట్లా ఉండొద్దు. దేవుడు కోరుకునేది ఏంటంటే సంపూర్తిగా విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట విని నా జీవితంలో మనం కొన్ని విషయాలనే దేవుని మాట వింటాం. పెళ్ళి అన్నప్పుడు మనం వినం, ఉద్యోగం అన్నప్పుడు మనం వినం, కులం తీసే అన్నప్పుడు మనం వినం. కొన్నిసార్లు వింటాం, కొన్నిసార్లు వినం. ఇది కాదు దేవుడు కోరుకునేది. అన్ని పరిస్థితుల్లో ఆయన మాట విని ఆయనకి ఇంపుగా బతికితే ఆయన అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాలు మనకిచ్చి స్థిరపరిచి ఆశీర్వదించే దేవుడు అయినాడు. మనం అట్టి రీతిగా దేవుని యొక్క మాట విందాం, దేవుని వలన దీవెనలు పొందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామను బట్టి వందనాలు. ఉదయకాలం అబ్రాహాము యొక్క జీవితంలో ఎంత విధేయతగా ఉన్నాడు. మేము కూడా ఆ విధేయతలో ఆయన పిల్లలమైన మేము విశ్వాసులకు తండ్రిగా అన్నాడు. మేము ఆయన పిల్లలమైన మేము
అదే విశ్వాసంలో కొనసాగుటకు కృపణీయమని నీ ఆత్మ నడిపి దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.